సభకు నమస్కారం. సభాధ్యక్షులు, పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ కాళేశ గారు, శివకుమార్ గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు. శివ సారు మంచి ఆదివారం నిద్ర టైంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. ఏమై రైట్? నేను కూడా 1:45 దాకా నిద్రపోతున్నా. శివ సార్ ఫోన్ చేస్తే ఆదివారం ఒక్కరోజుగా దొరికేది మనకు, హాయిగా మేము కూడా నిద్రపోతుంటాం. అసలు మామూలుగా కరెస్పాండెంట్స్, టీచర్స్ అందరూ కూడా నిద్రపోవాలి. అలా నిద్రపోనీయకుండా శివకుమార్ సారు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టారు. చాలా సంతోషం వేసింది. దిస్ ఈజ్ అ వెరీ హార్డ్ టైం. ఐ థింక్ ఇంత హార్డ్ టైంలో కూడా ఇంత నెంబర్ వచ్చారంటే తల్లిదండ్రులకి ఈ పాఠశాల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, పెద్దగా అందరి పేరెంట్స్ బిగ్ క్లాప్స్ ఇవ్వాలి ఆ కరెస్పాండెంట్స్ మిత్రులకి. ఇందాకే మాస్టర్ గారు చెప్పారు, శివ సారు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 దాకా ఉంటారు. ఏ మనిషి కూడా, మనం కూడా 8 గంటల మించి ఏ పని చేయలేం. మ్యాక్సిమం 6 అవర్స్. ఈరోజు కూలి పని కూడా ఎలా ఉందో మనకు తెలుసు. హాఫ్ డే కూలి అయిపోయింది, మధ్యాహ్నం రావట్లేదు. సో అలాంటిది కూలీ కంటే కూడా అరం చాకిరీ అని అంటారు ఒక మాట. కూలోళ్ళు అరవాళ్ళు భలే వస్తారు, వాళ్ళు అరం చాకిరీ అని అంటారు. మా వెట్టి చాకిరీ చేస్తున్నారు మా గౌరవ కరెస్పాండెంట్స్ మిత్రులు. ఇక్కడే కాదు, జిల్లా మొత్తం. ఎందుకంటే నేను 178 పాఠశాలని విజిట్ చేశాను అయితే జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా. తడ దగ్గర నుంచి కందుకూరు వరకు తిరిగాను. అలాగే ఇక్కడ ఇప్పుడే నేను కొంత సమాచారాన్ని కూడా సేకరించాను. ఈ రోజున ప్రభుత్వము ఒకవైపున మా పాఠశాలకు రండి, మధ్యాహ్నం భోజనం పెడతాం, పుస్తకాలు ఇస్తాం, బట్టలు ఇస్తాం, సైకిళ్ళు ఇస్తాం, రండి 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 అని గవర్నమెంట్ స్కూల్స్ పిలుస్తున్నాయి. రూపాయి కట్టక్కర్లేదు, మేము అద్భుతంగా చెప్తాం రండి అని చెప్తున్నారు. కానీ మీరందరూ కూడా ఈ పాఠశాలలో ఫీజులు కట్టి మీ పిల్లల యూనిఫామ్ మీరే కొనిచ్చి, మీ పిల్లలకు కావాల్సిన పుస్తకాలు మీరే కొనిచ్చి, సైకిళ్ళలో తీసుకొచ్చి బస్సుల్లో పంపిస్తూ గౌరవ కరెస్పాండెంట్స్ మీద నమ్మకంతో మీరు చేస్తున్నారు. ఒకవైపు ఉచితం అంటున్నా కూడా నా బిడ్డకి ఉచితం కాదు, నా డబ్బుతో నేను నా బిడ్డను చదివించుకుంటానని ఒక ఆత్మవిశ్వాసంతో ఈ పాఠశాలలో చేసిన గౌరవ తల్లిదండ్రులందరికీ ఉపాధ్యాయులు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఎందుకనంటే ఒక మాట వినండి, ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివే ఒక్కొక్క విద్యార్థి మీద 90,000 రూపాయలు ఖర్చు పెడుతున్నది మనమందరం కట్టే ట్యాక్సులతోటి. 90,000. ఒక హై స్కూల్ తీసుకోండి, అల్లూరులో హై స్కూల్ ఉంది, మన ఊర్లో ఉందిగా, మోపూర్లో. ఆ మోపూర్లో హై స్కూల్ ఉన్నది కదా. ఒక్కో టీచర్కి ఎంత జీతం ఇస్తున్నారు? 1 లక్ష తక్కువ ఎవ్వరు లేరు అక్కడ. లీస్ట్ ల్యాక్, 1.5 lakh. హెడ్ మాస్టర్కి 2 లక్షలు. మీరు క్యాలిక్యులేట్ చేయండి, వాళ్ళ జీతాలు 20 మంది ఉంటే ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎన్ని కోట్లు అవుతున్నది. ఇలా రాష్ట్రంలో ఎన్ని స్కూల్స్, ఇంత ఖర్చు పెడితే పర్ హెడ్ 90,000 అవుతున్నది. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివి ఒక్కొక్క విద్యార్థి మీద మనమందరం కట్టే ట్యాక్సులు ఒక పిల్లవాడికి 90,000 ఖర్చు పెడుతున్నారు. అలాగే 1 to 5th క్లాస్ వాళ్ళకి 45,000 to 50,000, 45,000 నుంచి 50,000 ఉంటున్నారు. ఇక్కడ ఇప్పుడే అడిగే శివాసారిని ఎంత కడుతున్నారు సార్? 8,000 అంట లీస్ట్, హైయెస్ట్ 25,000 అంట. మీరందరూ మోసం చేస్తున్నారా లేదా శివాసారిని? బాగా డబ్బులు మిగిల్చుకుంటున్నారుగా. 90,000 ఎక్కడ, 25,000 ఎక్కడ? 10th క్లాస్కి 25,000 ఇచ్చి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఏమంటున్నారు మీరు? ఇంకొక 2,000 తగ్గించమంటున్నారు. చాలా అన్యాయం. సో అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే వాట్ అబౌట్ రిజల్ట్స్? ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు ఎలా ఉన్నాయి? మన ప్రైవేట్ పాఠశాలలో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు అడిగా మన కాళేశ గారిని అడిగితే ఏదో సార్ 1 or 2 అంటే 98% ఎంతవరకు తగ్గలేదు మా రిజల్ట్స్ అని చెప్పారు. ఏమండి, ఇంత తక్కువ డబ్బులతోటి అంత క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఇలాంటి ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్రంలో
సుమారుగా 15,000 స్కూల్స్ ఉన్నాయి. 48 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. కారణం ఏంటంటే మా మీద నమ్మకం, మీకు మా మీద నమ్మకం, భరోసా. మా బిడ్డకి ఇక్కడ చదువు బాగా వస్తుందన్న ఏకైక ఆశతోటి మీరు అందరూ కూడా మా పైన అభిమానంతో ఈరోజు ఇంత మారుమూలలో ఒక చిన్న గ్రామంలో అద్భుతమైనటువంటి పాఠశాలని 22 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి గౌరవ శివకుమార్ సార్ గారికి, కాళేశ గారికి మనం అందరం కూడా మన గ్రామం అంతా రుణపడి ఉన్నది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం నారాయణ, శ్రీ చైతన్య దోచుకునేస్తున్నారు. 1.5 లక్ష బేబీ క్లాస్కి 80,000, 90,000 అంత డబ్బు తీసుకుంటూ వాళ్ళు ఒకవైపు పెద్ద దోపిడీ చేస్తుంటే వీఆర్ గివింగ్ వెరీ లెస్, చాలా తక్కువ ఫీజులతో. అలాగే మా ఉపాధ్యాయులు కూడా ఎంత ఇస్తున్నారు? హయ్యెస్ట్ అంటే 30,000కి మించి ఎవరికి ఇవ్వరు. ఒక గవర్నమెంట్ టీచర్ 1,00,000, 1,50,000, 2 లక్షలు. వీళ్ళు ఎలా చెప్తున్నారు? ఇదే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి డిఈఓ గారు మీటింగ్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఎవ్వడు రాడేసిపోయి ఓరా ఆదివారం అయితే మేము వచ్చేదని చెప్తారు. కానీ మా మేడమ్స్ పాపం శుభ్రంగా తయారయ్యి రెడీగా వచ్చి కూర్చో ఉన్నారు మీకంటే ముందు. సో ఇక్కడ అకౌంటబిలిటీ అనేది ప్రైవేట్ పాఠశాలలో ఉంది సార్. అందుకే కూర్చో ఉంటారు ఉదయం 7 నుంచి రాత్రి 8 దాకా. ఇంకో ఆశ్చర్యమైన సంగతి తెలుసా? శివకుమార్ గారు మా ప్రైవేట్ పాఠశాలలో కావలి నియోజకవర్గ అధ్యక్షులు వారు. మన స్కూల్ పని చూసుకుంటూ నా స్కూల్ ఒకటే బాగుంటే కాదు, 4 ప్రైవేట్ పాఠశాలలు బాగుండాలని చెప్పి కొంత సమయం ఇస్తున్నారు. నేను ఎట్లయితే జిల్లా అధ్యక్షుడు, వారు కావలి నియోజకవర్గ అధ్యక్షుడు. నేను 35 సంవత్సరాల నుంచి బుచ్చిరెడ్డిపాళెంలో స్కూల్ నడుపుతూ ఉన్నాను. 35వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను. సో చాలా సమస్యలు మా ఉన్నాయి. మీకు చెప్తే ఏం అర్థం కాదు మీకు. ఇదేం సార్ ఇన్ని సమస్యలు ఉన్నాయంటే, ప్రైవేట్ పాఠశాలకు అన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఏమి మీ దగ్గరికి రానియకుండా చదువు 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 అలా అందిస్తున్నారు విత్ లెస్ కాస్ట్. చాలా తక్కువ ఫీజులు, చాలా అన్యాయం, చాలా ఘోరం. అసలు 10వ తరగతికి 25,000 అందండి. నా స్కూల్లో 7వ తరగతికి 18,000 తీసుకుంటారండి. 7వ తరగతి 18,000 తీసుకుంటుంటే 10th క్లాస్కి ఎంత తీసుకోవాలి మీరు ఆలోచించండి. సో కాబట్టి దయచేసి శివకుమార్ గారిని ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ఉపాధ్యాయుల కష్టాన్ని పోనీకుండా నెక్స్ట్ ఇయర్ ఫీజులు పెంచమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు ఒక చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఫీజు పెంచినా మేము ఈ స్కూల్లోనే ఉంటామని వాళ్ళు ఒకసారి చేయొద్దండి. అదే ఎవరు ఎత్తారు. వెల్ డన్, వాళ్ళకి ఒకసారి క్లాప్స్ కొట్టండి, చేతులు ఇస్తున్నారు. ఏమ్మా, తరగతి మాత్రం పెరుగుతూ ఉండాలి, ఫీజు మాత్రం తగ్గుతూ ఉండాలి. అది కాదు, మీరు ఎంత చక్కగా ఫీజులు ప్రాంప్ట్గా పే చేస్తే దే విల్ గివ్ ఏ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తారు, మీకు అద్భుతమైన ఫలితాలు అందిస్తారు. అలాగే చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారు, ఎన్ని కోట్ల రూపాయలు అయి ఉంటుంది, ఎంత ఇంజనీర్లు తినేసి ఉంటారు, ఎంత రాజకీయ నాయకులు తినేసి ఉంటారు. ఎవరి డబ్బు? మనం కట్టే ట్యాక్స్. చెప్పు దగ్గర నుంచి పెన్ను వరకు మనం కట్టే ఈచ్ అండ్ ఎవ్రీ రూపాయి మీద ట్యాక్స్ తోటి ఇలా కడుతున్నారు. కానీ సొంత నిధులతో కట్టి 50-60 మంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పిస్తూ ఒక 20 మంది నాన్ టీచింగ్ స్టాఫ్, ఆయమ్మలు, వ్యాన్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, వీళ్ళందరినీ పోషిస్తున్నటువంటి ఒక వ్యవస్థ ప్రైవేటు పాఠశాల. సో తల్లిదండ్రులు అందరూ మీరు కూడా ఇప్పుడే శివా సార్ కొన్ని సూచనలు మీకు చేశారు. సో మన బిడ్డ మీద భలే ప్రేమ, ఆ ప్రేమను మేము భరించలేక చచ్చిపోతున్నాం కూడా ఒక్కోసారి. అప్పుడు మా బిడ్డను ఏమనకూడదు, చదువు బాగా రావాలి. మా బిడ్డను కొట్టకూడదు, చదువు భలే రావాలి. మా బిడ్డను ముందు బెంచీలో కూర్చోబెట్టాలి, చదువు బాగా రావాలి. మా బిడ్డను ఫ్యాన్ కిందే కూర్చోబెట్టాలి. ఇవన్నీ డిమాండ్స్ మాకు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అరే క్లాసులో ఉన్న 30 మంది మా బిడ్డలే అనుకుంటాం. మీకు ఒకరు ఇద్దరండి. మాకు 700 మంది, ఆయనకి, నాకు 200 మంది, ఇంకొక ఆయనకి 500 మంది, ఇంకో ఆయనకి 1000 మంది. మీరు ఇద్దరు బిడ్డలతో సతాయించి చచ్చిపోతూ ఉంటారు, దోసేస్తుంటారు. బేబీ క్లాస్ సార్ వేసేటువంటి అంటారు. చేర్చేటప్పుడు ఏం చెప్తారు తెలుసా మీరు అందరూ? సార్ ఊరికి అలవాటు కానీ సార్, కూర్చుంటే చాలు సార్ అంటారు. ఒక్క నెల ఫీజు కట్టగానే ఏం సార్ ఇంకా ఏలోనే ఉన్నాడు వాడు అప్పుడే అయిపోద్ది, వాడు ఇది కాగానే ఎల్కేజీ కాగానే ఇంజనీర్లు చేరడానికి ఏదో కోర్సు చెప్పండి సార్. ఆ స్థాయికి వెళ్ళిపోయినారు. సంతోషమే, తల్లిదండ్రులకు కోరిక ఉండకూడదని నేను అనట్లేదు. మీ బిడ్డ చాలా మంచి స్థితికి వెళ్ళాలనే కోరుకుందాం మనం. మీరందరూ కూడా కష్టపడి
మనం అందరం కూడా బేసిక్ ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా నా బిడ్డ మంచి స్థానంలో ఉండాలని చెప్పి మీరు గవర్నమెంట్ స్కూల్ ఒకవైపు ఆఫర్ ఇస్తున్నా కూడా నో, నాకు అక్కర్లేదు, నాకు శ్రీ చైతన్య స్కూల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ ఖర్చుతో ఇస్తున్నారని చెప్పి నమ్మకంతో వచ్చినందుకు మిమ్మల్ని నేను మరోసారి అభినందిస్తున్నాను. సో అయితే ఆ ప్రేమ వెర్రి ప్రేమ అయిపోయింది ఇప్పుడు. సో నేను 6వ తరగతిలో హై స్కూల్లో 1972లో బుచ్చిరెడ్డిపాళెం హై స్కూల్లో చేరినప్పుడు మా నాన్నగారు ఒక పెన్ కొనిచ్చాడు. ఇలా ఇలా తిప్పాలి దాన్ని. అప్పుడు ఏదో మెటల్తో ఉండేది బాల్ పెన్. అప్పుడే బాల్ పెన్ అంటే చాలా గొప్పది అసలు. అంతకుముందు అంతా ఇంకులో ముచ్చుకొని రాసేది. ఆ బెంచీలు కూడా రౌండ్గా పెన్ పెట్టుకోవడానికి, సీరా బుడ్డి పెట్టుకోవడానికి పాతకాలం బెంచీలు అలా ఉండేది. ఆ పెన్ను నా దగ్గర 9వ తరగతి దాకా ఉండింది, 4 ఏళ్ళు. ఏమమ్మా మిమ్మల్ని అడుగుతున్నాం, ఈ సంవత్సరానికి ఎన్ని పేనాలు బొంగొట్టిస్తుంటాడు మీ పిల్లవాడు? అసలు పెన్సిల్ సగం అయితే దే ఆర్ నాట్ యూజింగ్. ఏ మేడం, సగం పెన్ తీసుకోవాలి అక్కడ తెచ్చి, డాడీ ఐ వాంట్ పెన్, ఐ వాంట్ పెన్సిల్. మనం కూడా ప్రేమ కదా, అరే నీకోసం ఏమైనా చేస్తారా బాబు, నీకోసం ఫీజు కట్టాను కానీ నీకోసం ఏమైనా చేస్తాను. పుట్టినరోజు 5,000 రూపాయల డ్రెస్ వేస్తా, సార్కి ఒక చాక్లెట్ ఇచ్చేస్తాను, ఫీజు తర్వాత కడతాంలే, ఇబ్బంది లేదు. ఈ నేచరు, ఈ టెండెన్సీ ఇస్ నాట్ ఏ గుడ్ ఫర్ యువర్ ఇన్స్టిట్యూషన్, నాట్ ఫర్ మీకే ఇబ్బంది. ఈరోజు మనం ఇక్కడి నుంచి ఇంకో చోటకు వెళ్ళాలంటే వాహనం కదలాల, పిల్లవాడికి క్యారియర్ పెట్టాలా, పరిగెత్తాలి, మనం నిద్రలేచి హడావుడి. హాయిగా మన ఊర్లో ప్రశాంతంగా 1 నిమిషంలో స్కూల్కి రావచ్చు. దగ్గర పేరంగుంట వాళ్ళు కానివ్వండి, ఈ పక్కన అల్లూరు వాళ్ళు కానివ్వండి, పూరిని వాళ్ళు కానీ మ్యాటర్ ఆఫ్ 15 మినిట్స్ 20 మినిట్స్లో స్కూల్కి చేరిపోతారు. సో ఇలాంటి ఇంత ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తూ, డిసిప్లైన్ చేస్తూ, ఒక 70 మందికి ఉపాధి కల్పిస్తూ ఇంత చేస్తున్నటువంటి పాఠశాలని రక్షించుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ మిమ్మల్ని అందరినీ క్షమించదు. ఎందుకనంటే ఒక అద్భుతమైన పాఠశాలను మీరు కలిగి ఉన్నారు ఈ యొక్క గ్రామంలో, నార్త్ మోపూర్లో. సో నేను 1979 ఇంట్లో ఉన్నాను. శివకుమార్, ఆయన రేబాల శివకుమార్ రెడ్డి గారే కదా, శంకర్ రెడ్డి వాళ్ళ నాన్నగారు రేబాల శివకుమార్ రెడ్డి గారు, నాకు తెలుసు. నేను వాళ్ళతో 6 నెలలు ఉన్నాను. సో అట్లాంటి ఒక గ్రామంలో నార్త్ మోపూర్ అంటే మీకు అందరికీ తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు. సో అది వేరే సంగతి, వదిలేండి, మనకు అవసరం లేదు. సో అట్లా ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలు మీరు అందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీ కోరికలన్నీ కూడా సారికి చెప్పండి, మా బిడ్డ ఇది కావాలని. కానీ బలవంతంగా రుద్దబాకండి వాళ్ళు ఎత్తున. ఈ డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి చేయదు. వాడికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లవాడికి. ఒక్కో పిల్లవాడికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో ఒక డ్యాన్స్ అద్భుతంగా వేస్తాడు, ఒకడు పాట చాలా చక్కగా పాడతాడు, ఒకడు ఆర్ట్ బ్రహ్మాండంగా వేస్తాడు, ఇంకొకడు అద్భుతంగా కథ చెప్తాడు, ఒకడు పోస్టర్ ప్రజెంటేషన్ చేస్తారు, ఒకడు అద్భుతమైనటువంటి ఇంగ్లీషు ప్రొనౌన్సియేషన్ చేస్తారు, తెలుగు అద్భుతంగా రాస్తాడు, ఒకడు ఒక్క తప్పు లేకుండా రాగలడు. వాళ్ళ టాలెంట్ని గమనించి తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టమైనది ఏ రంగమో వెతుక్కోవాలి. అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ అప్ టు 10th క్లాస్ వరకు ఉండాలి. అక్కడి నుంచి వాడిని అడగాలి, నీకు ఏ రంగం ఇష్టమని. మీరు చెప్పకూడదు, పో నారాయణలో దూరు, పో శ్రీ చైతన్యలు పో, నేను ఒక 1/2 ఎకరా అమ్మేసి హ్యాపీగా 2 లక్షలు పెట్టి కడేస్తా నీకు, పో, నువ్వు నేరుగా అమెరికాకి వెళ్ళిపో, ఇక్కడ అమ్మ నాయన బాగలేకపోతే రాబాకు, అక్కడి నుంచి ఫోన్ చేసి మాత్రం వేసుకోమ్మా అని చెప్తుంది. అలాంటి బిడ్డలు మనకు వద్దండి. మన యొక్క తల్లుల యొక్క సంస్కారాలు మన బిడ్డల మీద ఉండాలి. తల్లి తండ్రి యొక్క సంస్కారాలు బిడ్డల మీద లేకపోతే ఈ రోజున ఎడ్యుకేటెడ్ డెవిల్స్ తయారవుతున్నారు. చూస్తున్నాం కదా, ఐఏఎస్ అంటే చాలా టఫ్ అది. అలాంటి ఐఏఎస్లో టాపర్స్ అయ్యి కలెక్టర్స్ అయిన వాళ్ళు ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నారు, ఎంత అవినీతి చేస్తున్నారు. ఇంకెందుకు ఆ ఎడ్యుకేషను? నాట్ ఫర్ సొసైటీ. సమాజానికి పనికిరాని చదువు ఎందుకండి? సంస్కారంతో కూడిన చదువు ఉండాలి. అందుకే ఇక్కడ అద్భుతమైనటువంటి సంస్కారంతో కూడినటువంటి ఎడ్యుకేషన్ని, మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ని నిరంతరం ప్రతి తల్లిదండ్రి కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రేపు కూడా రాబోయేటువంటి ఎస్ఎస్సిలో కూడా అద్భుతమైన ఫలితాలని సాధిస్తారు ఈ స్కూల్ వాళ్ళు. దానికి తార్కాణమే నా ముందు కూర్చున్న మాస్టర్సు, మేడమ్స్, వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు
వాళ్ళ యొక్క కష్టం ఎక్కడికి వృధా పోదు. కాబట్టి ఏది చెప్పినా మళ్ళీ చివరికి ఒక మాట చెప్తాను, ఏమిటది, నెక్స్ట్ ఇయర్ ఫీజులు దయచేసి పెంచండి అని చెప్పి మీరందరూ డిమాండ్ చేయండి. ఒకసారి అందరు చెప్పండి గట్టిగా, ఫీజులు పెంచండి అని. అమ్మ మీరు బాగా గెట్టోళ్ళు, మీరు మోపురోళ్ళు. సో దయచేసి, ఎందుకనంటే ఈరోజు ఏది ఉచితంగా రాదు. ఉచితంగా వచ్చింది అంటే అది మన నెత్తిన పడుతుందని మా గత ప్రభుత్వంలో అనుభవాల్లో మాకంటే మీకు ఎక్కువ దెబ్బలు ఎక్కువ తగిలి ఉంటాయి. సో ఏది ఉచితంగా వద్దు మనకు. సో కాబట్టి మన బిడ్డ కావాల్సినటువంటి మంచి ఎడ్యుకేషన్కి మనం ఒక 10 రూపాయలు డబ్బులు ఇచ్చి, సార్ మేము ఇప్పుడు మీకు 100 రూపాయలే, ఆయనకి 1,00,000 రూపాయలు అవుతుంది, మీరందరూ తలా ఒక 100 పెంచండి సార్, ఇంకేదైనా చేయండి, బ్రహ్మాండం చూడండి, అక్కడ సైంటిస్ట్ ఫోటోలు పెట్టండి, మంచి కలరింగ్ వేయండి, ఇంకేదైనా ల్యాబ్ చేయండి, కంప్యూటర్స్ పెట్టండి, ఇంకేదైనా అబాకస్ పెట్టండి, ఇలా అని చెప్పి మీరు ఆ డిమాండ్ చేయాలి. మా పిల్లవాడికి ఆటల్లో కూడా బాగుండాలి, పాటలు బాగా ఉండాలి, డ్యాన్స్ కూడా చక్కగా వేయాలి. డ్యాన్స్ బాగా వేస్తారు అనుకోండి, ఇప్పుడు ఏ పిల్లవాడైనా. అసలు ఇదే కనుక ఇప్పుడు కనుక డ్యాన్స్ ఉంటే ఇక్కడ ఉంటుంది ఆ స్థలము. నేను వచ్చాను పోయిన సంవత్సరం మీ వార్షికోత్సవానికి, శివాలయం దగ్గర జరిగిందే. నేను గెస్ట్ని అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి జనం దోసేస్తున్నారు బా అని, లెక్క లేకుండా వచ్చేస్తున్నారు, తిరణాలకు వచ్చినట్టు వచ్చారు. కానీ మిమ్మల్ని మరోసారి అభినందిస్తున్నాను. ఇంత ఆదివారము నిద్ర టైంలో కూడా 200-300 మంది తల్లిదండ్రులు వచ్చారు. మీకు అందరికీ కూడా శిరస్సు మంచి పాదాభివందనం చేస్తూ, దయచేసి శ్రీ చైతన్య పాఠశాలని నిరంతరము మనం మోపూరులో రేపు సిల్వర్ జూబ్లీ జరపాలి. 25వ సంవత్సరం మేము జరిపేసుకున్నాం మా స్కూల్, 35 ఏళ్ళు మా స్కూల్. సో ఆ తర్వాత మళ్ళీ గోల్డెన్ జూబ్లీ ఇవన్నీ జరపాలి, మీరే ఉండాలి, అందుకు సాక్ష్యంగా మీరు ఉంటారని చెప్పి ఆ ఫంక్షన్ కూడా నేను వస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.